హాయ్ ఫ్రెండ్స్, తెలివనకల సోతో ఈరోజు మన కూర వచ్చండి గోదావరి పరిగెలండి. ఈ పరిగెలతో పులుసు పెట్టుకుంటే చాలా రుచికరంగా ఉంటుంది. ఈ క్లీన్ చేసి పక్కన పెట్టుకున్నానండి. ఒక మట్టి పాత్ర తీసుకొని అందులో ఆయిల్ వేసి ఆయిల్ వీటెక్కిన తర్వాత 1/2 టీ స్పూన్ మెంతులు వేసుకున్నానండి. పులుసుకి మెంతులు వేసుకుంటే చాలా రుచిగా ఉంటుందండి చేపల పులుసు. ఈ ఉల్లిపాయలు అయితే తురుముకొని గేటర్తోని ఇలా వేసుకుంటున్నానండి. మనం ముక్కలు కట్ చేసుకునే కంటే ఇలా తురుముకొని వేసుకుంటే గ్రేవీ అన్న చిక్కగా వస్తుందండి. ఉల్లిపాయలు కొంచెం వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి బాగా పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలండి. ఇలా మట్టి పాత్రలో చేసుకోవడం వల్ల పులుసు అనేది చాలా రుచిగా టేస్ట్గా ఉంటుంది. ముందు రోజు చేసి పెట్టుకుని తర్వాత రోజు తింటే కూర చాలా రుచిగా ఉంటుందండి మట్టి పాత్రలోది. చూడండి, ఇందులో టమాటాలు ఏమైతే వాడట్లేదండి. నేను ఇలా చేసుకోవడం వచ్చి చాలా బాగుంటుంది. ఇదంతా చూసారు కదా, అల్లం వెల్లుల్లి అన్నీ బాగా ఆయిల్లో పచ్చివాసన పోయే వరకు వేగిపోయి మసాలా దినుసులు చూడండి ఇలా ఒకే బాక్స్లో వేసుకుంటే మనం కూర చేసుకునేటప్పుడు అన్నీ ఒకసారి వేసుకోవచ్చండి. చూడండి, సాల్ట్, పసుపు, కారం అన్నీ మనకి టేస్ట్కి తగినంత, కూరకు తగినంత వేసుకోవాలండి. ఇవన్నీ ఇలా ఒకసారి బాగా మిక్స్ చేసుకుంటూ కలుపుకుంటూ పచ్చివాసన పోయే వరకు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి. అలాగే ఫిష్ మసాలా, ధనియాల పౌడర్ కూడా యాడ్ చేసుకుంటానండి. అవన్నీ వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని, ఇది ఫిష్ మసాలా అండి, ఇది ఎవరెస్ట్ వారి ఫిష్ మసాలా. లేదంటే మనం ఫిష్ మసాలా లేకపోతే గరం మసాలా వేసుకోవచ్చండి. నేను గరం మసాలా అయితే వేయలేదు, ఫిష్ మసాలా వేసాను. ధనియాల పౌడరు ఇవి వేసుకొని ఒకసారి కలిపేసుకొని కొంచెం వాటర్ వేసుకొని ఆ మసాలాలు పాత్రకి అంటుకోకుండా కొంచెం వాటర్ వేసుకుంటే పచ్చివాసన పోయే వరకు ఫ్రై అవుతాయండి. చూడండి, కొంచెం వాటర్ వేసుకొని మనం దాన్ని అలా కలుపుకొని కొంచెం ఆ మసాలా అలా వాటర్లో ఉడికించుకోవాలండి. అప్పుడు అలాగ మనకి కూర అనేది రుచికరంగా వస్తుందండి. కారం మసాలాల వాసన వేయకుండా ఆ వాటర్తో ఉడకడం వల్ల చూడండి చక్కగా ఉడికిపోయి ఆయిల్ తేలుతుంది. ఇప్పుడు మనం చింతపండు రసాన్ని తీసుకొని పక్కన పెట్టుకున్నానండి. ఒక పెద్ద సైజు అంత చింతపండు నానబెట్టి ఇలా రసం తీసుకొని మనకి పులుసుకు తగినంత చూసుకొని తీసుకోవాలండి. మనం తినే పులుపుని బట్టి, చింతపండు ఉండే పులుపుని బట్టి చూసుకోవాలండి. ఈ రసం వేసేసుకున్న తర్వాత కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకొని నేను మూత పెట్టి అవి మరగనిస్తున్నానండి. చూసారు కదా, అలా మరుగుతున్నప్పుడు మనం కడిగి పెట్టుకున్న చేపల్ని వేసేసుకోవాలండి. ఈ చేపలు అయితే చాలా రుచిగా ఉంటాయండి. పరిగెలు అంటారు, కట్టె పరిగెలు అని కూడా అంటారు. ఇవి గోదావరిలో ఫ్రెష్గా అప్పుడే పట్టినవండి, చాలా రుచికరంగా ఉంటాయి. ఇవన్నీ వేసేసుకొని ఒకసారి కలుపుకొని మనం మూత పెట్టుకోవాలండి. ఒకసారి కొంచెం పెద్ద మంట పెట్టుకొని కొంచెం పొంగు రాగానే మనకి తర్వాత మీడియం మంట పెట్టేసుకొని దగ్గరగా చిన్న మంట మీద అలాగ నూనె తేలే వరకు ఉడికించుకోవాలండి. అప్పుడు కూర అంతా దగ్గరగా అయిపోద్దండి. చూసారు కదండి, ఉప్పు కారం ఒకసారి చెక్ చేసుకొని చాలా పోతే వేసుకోవాలండి. నాకైతే అన్నీ వేసినవన్నీ కరెక్ట్గా సరిపోయాయండి, మళ్ళీ నేనైతే వేసుకోలేదు. ఇలా మరుగుతున్నప్పుడు మనం మళ్ళీ ఒకసారి చూసుకొని, అది గరిట అయితే పెట్టకూడదండి, దాకతో పట్టుకుంటూ కలుపుకోవాలి. చూసారు కదా, అదండి కూర అయితే రెడీ అయిపోయింది. లాస్ట్గా నేను కొత్తిమీర, కరివేపాకు అన్నీ వేసి ఒక 5 నిమిషాలు అలా ఉంచి ఇంక స్టవ్ ఆఫ్ చేస్తే సర్వ్ చేసుకున్నామండి. ఇదైతే నా వీడియో అయితే అందరికీ నచ్చితే అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తూ ఉంటానండి. కరివేపాకు వేసుకోవడం వల్ల కూర చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా వేసి మూత పెట్టేసుకున్నానండి, అంతేనండి. తర్వాత సర్వింగ్ బౌల్లో వేసుకొని సర్వ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్.